నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరినాక మొట్టమొదటిసారి ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చారు. సో ఆదిలాబాద్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్లో నుంచి అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. సో తెలంగాణ అభివృద్ధి చెందాలి, గుజరాత్ ఏ తరహా అభివృద్ధి చెందిందో తెలంగాణ కూడా ఆ రకంగా అభివృద్ధి చెందాలంటే పెద్దన్న పాత్ర పోషించాలి ప్రధాని మోదీ. స్నేహపూర్వకంగా ఉండాలి సెంట్రల్, అదేవిధంగా స్టేట్. ఆ స్నేహపూర్వకంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మేము పూర్తిగా సహకరిస్తాము. ప్రధాని ఇప్పుడే కాదు, ఎప్పుడొచ్చినా కూడా పూర్తిగా ప్రోటోకాల్ పాటిస్తాము, స్వాగతం పలుకుతామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గంలో ఒక చర్చ జరుగుతుంది. మనం చూసాం గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ 2018 నుంచి ఒక్కసారి కూడా మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు కనీసం ప్రోటోకాల్ పాటించలేదు, స్వాగతం కలవలేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన కలవలేదు. కలవకపోవడంతో పాటు వాళ్ళు బీజేపీ పైన విమర్శలు చేశారు, మోదీ పైన విమర్శలు చేశారు, రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఈ రకమైన కామెంట్ చేశారు. ఈరోజు ఆ కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డి అక్కడ ప్రస్తావించారు. మేము అలా కాదు, స్నేహపూర్వకంగా ఉంటాం, కేవలము ఎన్నికలప్పుడే రాజకీయాలు మాత్రమే మాట్లాడతాం, తర్వాత అంతా కూడా అన్నదమ్ముల్లా ఉంటాం, ఈ రకమైన కామెంట్ చేశారు. మరి నిజంగా ఇక నుంచైనా కేంద్రం సహకరిస్తుందా? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కామెంట్ చేశారో దీన్ని ఏ రకంగా చూడాలి? స్నేహపూర్వకంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా నెక్స్ట్ రాబోతాయా? ఎందుకంటే గతంలో చూసాం, గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు రాలేదు, నిధులు ఇవ్వలేదు అని చెప్పేసి పదే పదే కేసీఆర్ చెప్పారు. ఈసారి ఆ పరిస్థితి ఉండదు అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పడాన్ని మరి ఎలా చూడాలి? నిజంగా పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తారా ప్రధాని? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు నరేష్ గారు ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, మరి కాసేపట్లో అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ రాబోతున్నారు. వాసుదేవ్ రెడ్డి గారు, చూశారు కదా ఇవాళ ప్రధాని వచ్చారు. నేను ఇంతకుముందు అన్నట్లు కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరినాక మొట్టమొదటిసారిగా ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏ రకంగా స్వాగతం పలికారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు సీతక్క మరికొంతమంది కూడా స్వాగతం పలికారు. ఏమనిపిస్తుంది మీకు? గత ప్రభుత్వం మేము కూడా ఈ రకంగా చేసి ఉంటే బాగుండేది, రాష్ట్రానికి నిధులు వచ్చేది కదా అనిపిస్తుందా? లేక కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి మీరు అనుకుంటారా? రాజేష్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు దిలీప్ గారికి, అదేవిధంగా సోదరుడు నరేష్ గారికి, ఇంకా అనలిస్ట్ వారికి, వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరు చెప్పినట్టు కాంగ్రెస్ ఏంటంటే ఈ మధ్యలోనే కొత్తగా అధికారంలోకి వచ్చింది కదా రాజేష్ గారు, వారికి కూడా పోన్ తెలుస్తుంది ఏం జరుగుతుంది, ఏమి ఇస్తారు, ఏం తెస్తారు అనేది పోన్ అనుభవం అవుతుంది. ఇవాళ మీరు అన్నట్టు మేమేం నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వంతో మొదటిసారి ప్రభుత్వంలో మీరు చూసిరు 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పుడు బ్రహ్మాండంగా అనేక సందర్భాల్లో మోడీ గారిని తెలంగాణకు వచ్చిన సందర్భంలో బ్రహ్మాండంగా ఆహ్వానించి వారినే పెద్ద ఎత్తున తలపెట్టిన మిషన్ భగీరథ అనే స్కీమ్ కూడా వారితోటి ప్రారంభించిన సందర్భం కూడా ఉంది. మాకు మీ సహకారం ఏది లేకున్నా మీ బ్లెస్సింగ్స్ ఈ రాష్ట్రానికి ఉంటే సరిపోతుందని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ వేదిక మీదనే నరేంద్ర మోడీ గారిని అడిగిన సందర్భం ఉంది. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీదకి వెళ్ళి మాట్లాడుతుందంటే నాకు ఆ కేసీఆర్ గారు ఆనాడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చినాయి. ఇది మన మిషన్ భగీరథ స్కీమ్ ప్రారంభించిన సందర్భంలో సిద్దిపేటకు వచ్చారు నరేంద్ర మోడీ గారు. సో వీరికి ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు మన ఏమంది కొత్త పిచ్చగాడు ఏదో అన్నట్టు, నాకు అది గుర్తొత్తలేదు, సమయం ఎరగాడు అన్నట్టు, ఇవాళ ఒక పక్క కాంగ్రెస్ బీజేపీ నిజంగా జాతీయ పార్టీలు అయినా వారు నిజంగా తలపడే సందర్భం ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మేము సైక్యంగా ఉంటున్నామని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఇది కొనసాగిస్తే సంతోషం, మేము కూడా దాన్ని స్వాగతిస్తా ఉన్నాం, తప్పు పడతలేదు. ఒకటి వాసుదేవ్ రెడ్డి గారు, గతంలో కేసీఆర్ ఒక నియంతలాగా వ్యవహరించారు. సో ప్రధాని వస్తే కనీసం పట్టించుకోలేదు. అదే పాయింట్ పోతున్నా. ఇదే సందర్భంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిన, అమిత్ షా గారు కలిసిన, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ టీఆర్ఎస్ ఒకటి, వీళ్ళు ఇంత కలిసి చేసుకుంటారు, స్నేహం చేసుకుంటుండ్రు, ఇక్కడ టిఆర్ఎస్ అక్కడ బీజేపీ రెండు తొంతుంది అని అనేక సందర్భాల్లో ఇదే కాంగ్రెస్ అప్పుడు వాదించింది. ఒక ప్రభుత్వంగా కలిసినా కూడా, ఒక ప్రభుత్వంగా మేము పోయి కలిసినా కూడా మా మీద అపనిందనలు వేసినాం.
కానీ ఇవాళ మేము అట్లా మాట్లాడాలంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని మేము ప్రశ్నించాలి. దానికి ఎందుకు నిదర్శనం చెప్తా ఉన్నానంటే మొన్న భువనగిరిలో మొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ కలిసి కవిసం చేసుకున్నదండి. విషయం ఏంటంటే ఈ రోజు ఒకటి వాసుదేవరెడ్డి గారు అది కాదు పాయింట్ ఏంటంటే గతంలో మనం చూసాం కేసీఆర్ 2018 నుంచి చూస్తే నేను ఇంతకుముందు అన్నట్లు ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 6 సార్లు ప్రధాని వచ్చినప్పుడు ఏ రోజు కూడా ప్రధానిని కలవలేదు, కనీసం ప్రోటోకాల్ పాటించలేదు. సో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ అంశాన్ని ప్రధాని దగ్గర చర్చించలేదు. అంటే నియంతలా పాలించలేదా కేసీఆర్? ఈరోజు తెలంగాణకు ఇంత నష్టం జరిగింది, తెలంగాణకు నిధులు రాకపోవడానికి కారణం కూడా కేసీఆర్ అంటే ఏం చెప్తారు? నిజంగా ప్రధానిని కలిసేది ఉండే ఆ రోజు? ఈ రోజు ఆ రకంగా రేవంత్ రెడ్డి లేడు కదా ముఖ్యమంత్రి. తెలంగాణకు నిధులు రాకపోవడానికి కేసీఆర్ నియంత పాలన కాదండి. తెలంగాణ నిధులు రాకపోవడానికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకుల వైఫల్యం, 4 ఎంపీలు ఉండి కూడా ఒకరోజు పార్లమెంట్ లో తెలంగాణ అంశాల గురించి మాట్లాడకపోవడం వైఫల్యం కానీ కేసీఆర్ గారి వైఫల్యం కాదు. ఇవాళ అనేక సందర్భాలలో తెలంగాణ ప్రాంతం గురించి, ప్రాంత ప్రజల గురించి అనేక విన్నపాలు నరేంద్ర మోడీ గారు దృష్టిలో పెడితే ఏ విన్నపాన్ని పట్టించుకొని ఉండాలి, సైక్యతగా ఉండాలి వారితోటి. ఎప్పుడు దేనికోసం అడిగినా కూడా ఇప్పుడు మీరు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చిండ్రు, తెలంగాణ ప్రాంతంలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వంటే దాని మీద అనేక సందర్భాల్లో మా మంత్రులు, మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారు కూడా పోయి ప్రధానమంత్రి కలిస్తే కనీసం స్పందించని నాయకుల పట్ల, అదే విధంగా తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధుల గురించి ప్రభుత్వాన్ని ఎందుకు మేము కలిసి ఉండాలి కదా, కలిసిన సందర్భంలో కలిసి ఉన్నాం. ఇక వీరితోటి కాదు, వీరు ఏం చేయలేరని తెలిసినాక దూరం పెట్టడం జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. రైట్, ఒకసారి మన బీజేపీ నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు మనం చూసాం అక్కడ ఆదిలాబాద్లో సభలో చూసాం. ఏమనిపిస్తుంది, కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా కనిపించిందా ఇక్కడ? వాసుదేవరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కొంచెం వాస్తవం ఉంది, కొంచెం అవాస్తవం ఉంది. అంటే వాస్తవాలు ఏంటంటే, ఒకటి కేసీఆర్ గారు ఆ మిషన్ భగీరథ రోజు మాట్లాడినది ముమ్మాడికి నిజం, అది కాదనలేక అందరి రికార్డు ఉన్నది. అది కానీ కాలక్రమేణా కేసీఆర్ గారికి ఏదైతే అంటే తెలంగాణ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వము పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి తెలంగాణ వచ్చిన కొత్తలో అన్ని రకాలుగా ఆదుకొని వీళ్ళు ఏమి అడిగినా అడగని కూడా ఇచ్చి ఎయిమ్స్ లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ ఇచ్చి పెద్ద పాత్ర పోషించిన మాట మాత్రం నిజం. కానీ ఏదైతే మేము ఈ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు సంబంధించి ఏడగట్టిరా అని మా యొక్క కేంద్ర మంత్రి వారు వచ్చి అడిగిన తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చూద్దాం పాట బెబ్బెబ్బే అన్నారు. అట్లెట్లా మీరు మీ 3 లక్షల ఇల్లు మేము ఇస్తే మీరు ఇంతవరకు ఇవి కట్టలేకపోతే, కనీసం 1 లక్ష కూడా మీరు కట్టలేదని రిపోర్ట్ వచ్చింది, దీని కథ ఏంది అని గట్టిగా బెదిరించిన తర్వాత వ్యవహారం ముదిరింది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ఒకటి నరేష్ గారు నేనేమడుగుతానంటే రాజేష్ గారు పాయింట్గా వస్తున్నాను ఏనండి. వ్యవహారం ముదిరిన తర్వాత కానీ వీళ్ళ యొక్క డొంక తర్వాత బయటపడిన తర్వాత ఆ ముఖము మోడీకి చూపించలేక వీళ్ళు తప్పించుకొని తిరిగారు. ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా, రేవంత్ రెడ్డి గారు ఈరోజు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. పెద్దన్న ఆయన చెప్పినా చెప్పకుండా తెలంగాణలో ఇది ఈ భారతదేశంలో ఒక అంతర్భాగము, తెలంగాణ అంటే మాకు ప్రేమ ఉన్నది. మా భారతీయ జనతా పార్టీ అది మేము పెట్టిన తర్వాత 1980లోనే మొట్టమొదటి సీటు తెలంగాణ ఎంపీకి వెళ్ళి చందుపట్ల జంగారెడ్డి గెలిచింది. కాబట్టి ఈ ప్రాంతం మీద మాకు అభిమానం, విపరీతమైన ప్రేమ ఉన్నమాట వాస్తవం. అందుకే తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది, తెలంగాణకు సహకరించింది పార్లమెంట్ లో. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు అమలు కానీ హామీలని ఈరోజు ఇచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోవడము ఇవన్నీ జరుగుతాయి. రేపు ఈయన కూడా ఏడా తప్పించుకొని తిరుగుతాడు. కాబట్టి ఇప్పుడు దీని ప్రకారంగా వాళ్ళు ఏమడుతానంటే, ఒకటి నరేష్ గారు అది కాదు పాయింట్. విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారో, మనం రాజకీయ ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడదాము, ప్రభుత్వాలు ఏర్పడినాక ఒక స్నేహపూర్వకంగా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సఖ్యత ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. సో ఈరోజు ఒక పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి కోరాడో, దానికి బీజేపీ నిజంగా సహకరిస్తుందా? ప్రధాని సహకరిస్తుందా? నిజంగా మరో గుజరాత్ తెలంగాణ కాబోతుందా? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మీరు ఆ స్థాయిగా సహకరిస్తారా అని? 100కు 100%, 100కి 100 రూపాయలు సహకరిస్తాము. ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు
ఈ దేశ ఆర్థిక భాగస్వామిలో లో భారతదేశం 3వ స్థానానికి రావాలనుకుంటుంది కాబట్టి ఆ భాగస్వామిలో మమ్మల్ని కూడా పాత్రలు చేయండి. కాస్మోపాలిటన్ కల్చర్ కలిగిన ఏదైతే దేశంలో 5 సిటీలు ఉన్నాయో, ఢిల్లీ, కలకత్తా, బాంబే, బెంగళూరు, హైదరాబాద్, వీటి పేర్లతో ఎప్పుడైతే మద్రాస్ పోల్చిండో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కూడా అదే యాంగిల్లో ఇక్కడ ఉన్నది. మేము ముందున్నాము ఈ దేశ అభివృద్ధికి. ఆయన అన్న ప్రకారంగా ఏదో ఉపన్యాసాలు ఇచ్చుడే కాదు, అన్నదాని ప్రకారంగా నిలబడాలి. ఈ దేశ ఆర్థిక భాగస్వామ్యంతో పాటు ఈ తెలంగాణ వికసితంగా మొత్తం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. నరేంద్ర మోడీ గారు పూర్తిగా సహకరిస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వారి చిత్తశుద్ధి రేపు ఏ విధంగా భారతీయ జనతా పార్టీలో నడుస్తున్న అంటే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్, మళ్ళీ వాళ్ళ రాహుల్ గాంధీ డైరెక్షన్ లేకపోతే సోనియామ్మ డైరెక్షన్ లో ఏ విధంగా వాళ్ళు టర్న్ అవుతారో ఏమో తెలియదు. కానీ మాకు వాళ్ళు ఎవరు అడిగినా అడగకుండా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. ఇంతకుముందు వాసుదేవరెడ్డి చెప్పినట్టు వారు మా నలుగురు ఎంపీలు ఈ మాత్రం అభివృద్ధి సాధిస్తూ వచ్చినాం. ఈ రోజు ఈ పరిపాలన సాగిందంటే భారతీయ జనతా పార్టీ. దిలీప్ గారు ఉన్నారా? దిలీప్ గారు ఒక్క నిమిషం సాదేవరెడ్డి గారు ఒక్క నిమిషం, వాసుదేవరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. దిలీప్ గారు ఒక్క నిమిషం. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రాలేదని ప్రధాని చెప్పిన బీజేపీ నాయకులు మాట్లాడినా ఏం అభివృద్ధి జరిగింది? దాని గురించి మాట్లాడదాం. సిఫార్సులు ఏం చేసిండ్రు? వాసుదేవరెడ్డి గారు మాట్లాడదాం ఒక్క నిమిషం. నిధులేమైనాయి? ఆర్థిక వనరులు సమకరించకుండా ఆంక్షలు విధించింది కేంద్రం కాదా? అనేక ఉన్నాయి, ఒక్కటి కాదు. నువ్వు అభివృద్ధి చేస్తా అంటేనే కదా ఈ రోజు ఇన్ని వేల కోట్లు అప్పులు చేసింది, మీకు సహకరించింది. నువ్వు అభివృద్ధి ఈ విధంగా నువ్వు 10 సంవత్సరాల్లో 150 లక్షల కోట్ల అప్పు చేసింది గతంలో. ఒక్క నిమిషం అది చర్చిద్దాం. వాసుదేవరెడ్డి గారు 100 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఒక్క నిమిషం వాసుదేవరెడ్డి ఒక నిమిషం ఉండండి ప్లీజ్. నరేష్ గారు ఒక నిమిషం. ఒకటి దిలీప్ గారు ఒక విషయము ఉన్నారా? చెప్పండి. ఒకటి నేనేమడుగుతున్నాను, ఈరోజు సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం కనపడుతుంది? కేసీఆర్ చేసిన తప్పులు మీరు చేయకుండా ఉండేందుకు ఈరోజు ఈ స్నేహపూర్వకంగా కానివచ్చు, ప్రధాని మోడీ వచ్చినప్పుడు స్వాగతం పలకడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు, అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? కేసీఆర్ నేను ఇంతమంది అన్నాను, కేసీఆర్ చేసిన తప్పు చేయకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించుకునే విధంగా ఉండే అవకాశం ఉంటుందా? ఒకటి, కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ. ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లోపల పరస్పరం కోఆపరేట్ చేసుకోకపోతే స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా, సెంటర్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా, రెండు కూడా అట్లీస్ట్ ఒక మినిమం కోఆపరేషన్ లేకపోతే రాష్ట్రానికి సహజంగా కూడా అన్యాయం జరుగుతుంది. ఆయన పాపం ఏ కారణం చేతనో మొదట 6-7 ఏళ్ళు బీజేపీతో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత చివరిగా ఆయన జాతీయ పార్టీగా ఎదగాలనుకొని తన పార్టీని బీఆర్ఎస్ కింద కన్వర్ట్ చేసి దేశవ్యాప్తంగా తను కాంటెస్ట్ చేయాలనేటువంటి ఒక దురాలోచన అనాలి ఇప్పటికి. అట్లా వచ్చిన తర్వాత సడన్ గా ఆయన యాటిట్యూడ్ మారిపోయి ఆయన తిరగడం మొదలుపెట్టాడు ప్రధానమంత్రికి మెదడలేదన్నాడు. పార్టీ బీజేపీని బంగాళాఖాతంలో ఇసిరేయాలని. ఇవన్నీ కూడా అది అంత హెల్తీ సైన్ కాదు డెమోక్రసీకి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అక్కడ ఉండే ఒక గవర్నమెంట్ ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా పరస్పరం కోఆపరేషన్ చేసుకునే పద్ధతిలో గౌరవించుకునే పరిస్థితుల్లో మినిమం ఉండాలి. ఆ మినిమం గౌరవం కూడా ఆయన ఇవ్వలేదు. మనం చూసాం. మీరే అన్నట్టు 6 సార్లు ప్రధానమంత్రి వస్తే పోకపోవడం. అదే ప్రధానమంత్రి వచ్చిన సందర్భంలో ఆయనకు కేటాయించిన సీట్లు ఆయన కూర్చొని ఉంటే ఆయన ఆ మాట కూడా అనేవాడు కాదు. ఈ భ్రష్టాచార సర్కార్, పరివార సర్కార్ అని ఆయన పక్క కూర్చోబెట్టుకొని అంటాడా? అనేవాడు కాదు. ఆ అవకాశాన్ని ఆయన క్రియేట్ చేశాడు. సో నేను అంటే రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయన మాట్లాడిన మాటల్లో మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి, ఇందులో తప్పేముంది? ఈ టైప్ ఆఫ్ కోఆపరేషన్ అన్నది ఖచ్చితంగా కూడా అవసరమని అంటున్నా. ఫెడరల్ స్ట్రక్చర్ లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది. నేను అదే అంటున్నాను. అంటే ఇది కేవలం మాటల వరకే ఉంటుందా? ఇది అట్లాగే మొట్టమొదటిసారి వచ్చారు కాబట్టి ఈ రకంగా ఉందా? ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వం 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నోసార్లు కేంద్రానికి బీఆర్ఎస్ కూడా సహకరించింది కొన్ని విషయాల్లో. అయినా కేంద్రం నుంచి నిధులు రాలేదు కదా. సో ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ మీరు 2 జాతీయ పార్టీలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం ఉన్నారు. ఇప్పుడు ఒకటి మీకు తెలియంది కాదు, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ఒక ప్రిన్సిపల్ బేసిస్ మీద ఉంటది. ఏ రాష్ట్రానికైనా తెలంగాణలో గవర్నమెంట్ బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ లో అన్యాయం చేయడానికి ఫెడరల్ స్ట్రక్చర్ లో పాసిబిలిటీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్
కొన్ని ప్రాజెక్టులు ఇంతకుముందు వాజిరెడ్డి గారు అన్నట్టు జాతీయ హోదా ఒక ప్రాజెక్టుకి ఇవ్వాలంటే అది స్పెషల్ గా అదనంగా ఇవ్వాల్సిందే. కొన్ని ప్రాజెక్ట్స్ మీరు మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు వాళ్ళు మాకు ఫండ్స్ కేటాయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అదనంగా కేటాయింపులు అవి. ఈ అదనపు కేటాయింపులు వచ్చే సందర్భంలో వచ్చేవరకల్లా అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదర్వైజ్ జనరల్ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అన్నది ఇంపాసిబుల్. తెలంగాణకు గవర్నమెంట్ వేరే ఉంది కాబట్టి 10% 5% తక్కువ ఇస్తానని సాధ్యపడదు ఫెడరల్ స్ట్రక్చర్ లో. నేను ఇక్కడ కేంద్రంలో రాష్ట్రంలో నేను సీనియర్ ఆఫీసర్ గా పనిచేశాను, అది సాధ్యపడదు. కానీ ఆ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ లో డిఫరెన్స్ ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసేటప్పుడు ఇక్కడికి బదులు ఇంకో దగ్గర ఇవ్వటం, లేదా ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక ప్రత్యేక జాతీయ హోదా ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ కనుక్కుంటే అది సాధ్యపడకపోవచ్చు. అది కొన్ని ఆ విధమైనటువంటి శాంక్షన్స్ అన్నది సహజంగా గవర్నమెంట్ వాళ్ళది ఉంటే జరుగుతుంది, వేరే గవర్నమెంట్ జరగదు. కానీ ప్రభుత్వం కోఆపరేట్ చేస్తుంది, మాకు అనుకూలంగా ఉంది అనుకున్న సందర్భం లోపల అట్లాంటి తేడాలు కూడా లేకుండా ఉంటాయి. కాబట్టి సీఎం రేవంత్ గారు ఆ జాగ్రత్త పడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా పార్లమెంట్ సభ్యులు ఇక్కడ వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అన్నారు కదా, నేనేమంటే బీఆర్ఎస్ 9 మంది ఎంపీలు ఉన్నారు, ఏం మాట్లాడేది ఎప్పుడు మాట్లాడి తెలంగాణ నుంచి పార్లమెంట్ లో చెప్పండి. ఏనాడు వాళ్ళు నోరిప్పిన పాపన పోలేదు. కాబట్టి నిజానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ గురించి ఆ నిధుల కేటాయింపు అయినా మరో ప్రాజెక్ట్ అయినా, ఇప్పుడు మొదటి 5 ఏళ్లు కూడా కాళేశ్వరానికి డిపిఆర్ పంపలేదు. అధికారికంగా లోక్సభలో బీజేపీ మంత్రి చెప్పాడు మాకు ఇంతవరకు డిపిఆర్ రాలేదని మొదటి టర్మ్ లో. సెకండ్ టైం కల్లా వీళ్ళు పంపారు, అప్పటికల్లా కాళేశ్వరం ఏటీఎం కింద మారి కూర్చుంది. కాబట్టి ప్రతి నడ్డాతో సహా, ప్రైమ్ మినిస్టర్ సహా, అమిత్ షాతో సహా ప్రతి ఒక్కళ్ళు కాళేశ్వరం నథింగ్ బట్ ఏటీఎం ఫర్ కేటీఆర్ ఫ్యామిలీ. దిలీప్ గారు బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, సరే ఉదయం ఏదైతే మోడీ రేవంత్ రెడ్డి సభ అయిన తర్వాత చూశారు కదా, మేము చెప్పింది నిజమైంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, ఒక మోడీని పెద్దన్నగా సంబోధించిన రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు ఒకటే. మొన్న నిజంగా ఆ స్థాయిలో నిజంగా పెద్దన్న పాత్ర పోషించుంటే మొన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది, కనీసం తెలంగాణకు ఏం ప్రకటించారు, ఏం నిధులు ప్రకటించారు తెలుసు. మీరు స్టడీ చేసి చెప్పండి, ఇతర రాష్ట్రాలకు తెలంగాణకు తక్కువ హెచ్చు తగ్గులు ఉన్నాయా? ఉండే అవకాశమే లేదంటే నేను ఫెడరల్ స్ట్రక్చర్ లో ఇట్స్ ఇంపాసిబుల్. స్పెషల్ ప్రాజెక్ట్స్ మీరు కోరిన వాటికి నిధులు ఇవ్వకపోవచ్చు, లేదా రిలీజ్ అయ్యేటువంటి ₹2 ఆలస్యంగా మీకు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. కానీ మీరు తక్కువ నిధులు కేటాయించే ప్రసక్తి సాధ్యపడదు ఫెడరల్ స్ట్రక్చర్ లో, అదే రిపీట్ చేస్తున్నాం మీకు. కానీ అదనపు ప్రాజెక్టులు కొత్తగా కోరుకున్న అదనపు కేటాయింపులు ఉండకపోవచ్చు. అదే బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అది సాధ్యపడుతుండొచ్చు. ఏదేమైనా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఒకరికి ఇది రప్చర్ అనేది ఎవరికీ మంచిది కాదు. ఆ కారణం చేత రేవంత్ రెడ్డి గారు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు, స్వాగతించాడు, పెద్దన్న పాత్ర పోషించాలి, ఇవన్నీ పాజిటివ్ సైన్సే. కానీ అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, నిజానికి తెలంగాణకు సంబంధించిన అంశంలో ఎప్పుడైనా తేడా వచ్చి మనకు నష్టం జరిగితే మనం ఎవరు ఒప్పుకోం, ఏ పార్టీ కూడా ఒప్పుకోదు. ఈ తెలంగాణకు సంబంధించిన వరకు ఇక్కడున్న మా లీడర్లైనా, ఇక్కడున్న బీఆర్ఎస్ అయినా, ఇక్కడున్న ఎవరైనా సరే, కాంగ్రెస్ లీడర్స్ అయినా, ఎవరైనా సరే, బీజేపీ లీడర్స్ అయినా, తెలంగాణ ఇంట్రెస్ట్ కి సంబంధించిన విషయంలో అందరం ఏకాభిప్రాయం కలిగే ఉంటాం. కాబట్టి ఈ రోజు ఈయన ఏ స్టెప్ అయితే తీసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను అనుకుంటా సరి అయిన డైరెక్షన్ లో ఉంది. ఎందుకంటే ఫ్రిక్షన్ పెట్టుకొని, కాంట్రడిక్షన్ పెట్టుకొని కేసీఆర్ అనేవాడు ఇంతకుముందు ప్రధానమంత్రితో ఒక పోరాటం ఏదైతే చేశాడో దానివల్ల తెలంగాణకు నష్టమే జరిగింది తప్ప ఎప్పుడూ లాభం జరగలేదు. రైట్, ఒకసారి ప్రసాద్ గారు వచ్చారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. ఈరోజు చూసాము, మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ప్రధాని మోదీ వచ్చారు, ఒక ముఖ్యమంత్రి ప్రధాని అదేవిధంగా ఇద్దరు ఉన్నారు. సో పొగుడుతూ మాట్లాడారు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా, అంటే ఒక స్నేహపూర్వకంగా ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక పెద్దన్న పాత్ర పోషించాలి మోడీ గారు అని చెప్పేసి, గత ప్రభుత్వం చేసే తప్పులని చేయనన్న విధంగా. ఏమనిపిస్తుంది ఇదంతా అనిపించినాక, చూసిన తర్వాత? మంచి పరిణతి చెందారు రేవంత్ రెడ్డి కూడా, రాజకీయాలు వేరు, ఒక ప్రభుత్వాలు వేరు, ఒక ముఖ్యమంత్రి హోదాలో సరిగ్గా మాట్లాడారు అనిపిస్తుందా? ముందుగా 6TV ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్ లో ఉన్న పెద్దలకి నమస్కారం, ప్రత్యేకంగా మా గురువు గారికి దిలీప్ సార్కి ప్రత్యేక నమస్కారం. నమస్తే. ఒక్క మాత్రం మనం చెప్పగలనండి, ఈ ముఖ్యమంత్రి గారికి నల్లేరు మీద నడక నడిచే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసుకోలేదు. ఆయనకి ఆర్థిక ఒడిదుడుకులు, ఆయనకి ఫస్ట్ 6 కమిట్మెంట్స్ ఆయన ఏదైతే చేశారో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ రీసెంట్ పాస్ట్ లో ఒక రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ సదరన్ స్టేట్స్ కి కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షని ఢిల్లీ వేదికగా కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ ముఖ్యమంత్రులు గల్ల మీద విధించిన ఉదంతం మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మన బడ్జెట్ సమావేశంలో రెజల్యూషన్ ఫండ్స్ దగ్గర 61,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయిలు ఏ విధంగా ఉన్నాయో, కేవలం 41% అనౌన్స్ చేసిన దగ్గర 31% మాత్రమే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఫ్రమ్ ద లాస్ట్ 5 years ఆన్ అగ్రిగేట్ 10% ప్లస్
నిధులు రాని నిస్సహాయతని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఉత్తరాది దక్షిణాది నుంచి ఉన్న ప్రభుత్వాలన్నీ వెళ్ళగక్కాయి. ఈ పరిణామాల్లో ఆర్థిక వ్యవస్థ మీద పట్టు సాధించే ప్రక్రియకి తెరలేపిన రేవంత్ రెడ్డి గారు సంయమనం పాటించవలసిన బాధ్యతకి తీసుకున్నారు. ఎందుకంటే 10 years తర్వాత ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. రెండోది, ఈ 10 సంవత్సరాలు బట్టి మొగటం లేని మహారాజులా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీతో కేసీఆర్ లాంటి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న దానికి పాతాళంలోకి ఎలా తొక్కేస్తున్నారో కళ్ళ ముందు ప్రత్యక్ష ప్రసారంలో కనబడుతుంది. అంచేత కొరివితో వాడు తలగొక్కూడదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు విజ్ఞత, ఆయన రాజకీయ ఎదుగుదల అనే ప్రక్రియకి ఆయన అంచెల వారీగా ఆయన వేసుకున్న నిత్యంలో ప్రత్యక్ష యుద్ధాల కన్నా స్ట్రాటజికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంచేత ఆయన ఖచ్చితంగా ప్రధానమంత్రి గారితో సంయమనం పాటిస్తూ, మొన్న లాస్ట్ ఢిల్లీ ట్రిప్ లో కూడా ఆయనకు కావాల్సిన కలెక్టర్లను అభ్యర్థించిన విధానం, ఇమీడియట్ గా శాంక్షన్ ఒక 5 కలెక్టర్లు మనకు వచ్చినవి, ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఫెడరల్ సిస్టమ్ లో ఫ్రిక్షన్, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అన్న కోణంలో కాకుండా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ప్రభుత్వాలను ఎదిరించుకోవడానికి మాత్రమే యుద్ధాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేయవు. ఎందుకంటే ఈ ఫెడరల్ సిస్టమ్ లో ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వంలో ఎవరి అధీనంలో ఉంటుందో వాళ్ళ దయాధారం భిక్షలతోనే, కేంద్ర ప్రభుత్వం ఆధారంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ఉంటుంది. సో అలాంటి దగ్గర ఫ్రిక్షన్స్ ఇనిషియల్ స్టేజెస్ నుంచే ఇదేమైనా వంశపారంపర్య రాజకీయ కష్టాలు అయితే కాదు కదా. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 10 సంవత్సరాల నిడువులో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీలు కానీ ఈ రోజు దాకా సంతరించుకున్నప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆనాటి తరంలో కాంగ్రెస్ పరంగా చేసినవి ఈనాడు బీజేపీ పరంగా నిర్వర్తించిన ఎండగట్టడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ పెద్ద ఛాలెంజ్ నేనేమంటానంటే, ఒకటి అంటే గతంలో కేసీఆర్ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరించుంటే రాష్ట్రం ఇంత అప్పుల్లో కూరుకుపోయేది ఉండకపోవచ్చు అంటే ఏం చెప్తారు సార్? హావు గట్టును మేస్తే దూడలి సేల్లో మేయదు సార్. ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రాలకు అప్పుల భారాన్ని ఎఫ్ఆర్బిఎం సరి చేసుకుంటూ మన ఎత్తిన అప్పులు పెంచుకుంటూ పోతుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా 1,50,000 కోట్ల అప్పులు చేసుకుని దేశానికి నెత్తి మీద పిడుగు భారం వేసుకు కూర్చుని ఉంది. వాళ్ళేమి పచ్చని పచ్చపోసి ప్రభుత్వాలు ఏం చేయట్లేదు. అండ్ కంటిన్యూస్ గా చూసుకుంటే ఆనాటి కాంగ్రెస్ ఆయనలో కట్టిన బాక్రానంగల్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు బౌలాధర సాధక కదా, వాళ్ళు కేంద్ర ప్రభుత్వ హామీలో ఉన్న పోలవరం కూడా ఇప్పటిదాకా కట్టలే. ఏమనంటే నేషనల్ లెవెల్ వేస్తామంటారు, అది పీపీఏ ప్రాజెక్టులు, పబ్లిక్ అండ్ ప్రైవేట్ అండర్టేకింగ్. వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ డబ్బులు అసలు ఉండవు. మీరు నేను టోల్ ట్యాక్స్లు కట్టుకుని ఈ రోజు కూడా మనకి తోలు చిరిగిపోతుంది. వీళ్ళు ఏమనంటే అభివృద్ధి అంటే రోడ్లు వేసాం, ఆజాదీగా అమృత్ చూస్తాం. మనం ఆయన అభివృద్ధి చేసేది చెప్పడానికి ఒక ఉదాహరణ తెలుసా? వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్న అడ్వర్టైజ్మెంట్ లోనే ప్రధానమంత్రి ఈ రోజు కూడా 85 కోట్ల ప్రజలకి రేషన్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, వాళ్ళని ఆదుకోవడానికి నెక్స్ట్ 5 ఏళ్ళు ప్రణాళిక వేసుకుంటున్నాం అని చెప్తున్నాడు. అంటే 85 కోట్ల ప్రజలు ఇంకా కష్ట సుఖాలకు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు కష్టాలు అనుభవిస్తారని డైరెక్ట్ గా ఒప్పుకుంటే ఏ ప్రాతిపదిక మీద 10 ఏళ్ళు డెవలప్ చేశారో ఒకసారి చెప్పనండి. ఈ దరిద్రానికి తోడు 2 ఏళ్ళు కరోనా ఎదుర్కొన్నాం. ఈ విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని పరిరక్షించిన ఉదంతం చెప్పమంటే అది తప్పని మాట్లాడుతున్నారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ సభలో సంయమనం పాటిస్తూ సూరోద్భావ వాతావరణం నెలకొల్పినంత మాత్రాన్ని ఆయన ఇచ్చేస్తాడంటే గ్యాలెట్ కూడా ఆ టైంలో కూర్చుని పప్పనాలు తినడు ఆయనతో పాటు. నెక్స్ట్ ఏమైంది? రాష్ట్రం మారుతడిపోయింది. ఇవాళ బీజేపీ ప్రాథమిక నినాదం కాంగ్రెస్ హటావో దేశ బచావో. ఈ పార్టీ కొద్ది గొప్ప స్ట్రెంథన్ గా ఉన్న రీజనల్ గవర్నమెంట్లు అన్నింటినీ కూడా రీజనల్ పార్టీని భూస్థాపితం చేయడం రెండో ప్రాథమిక కంకణం. ఆ ప్రాసెస్ లో కేసీఆర్ కి డెంట్ పడింది. దీని తీవ్ర ప్రభావం రేపు ఎంపీ ఎలక్షన్స్ లో ఆయన ఎబిలిటీని క్యాపబిలిటీని ప్రూవ్ చేసుకోకపోతే తెలుగుదేశానికి పెట్టినకైతే ఈయనకి కూడా పడుతుంది. అందులో నో సెకండ్ థాట్. ఎందుకంటే బీజేపీతో యుద్ధం ఏదో కొరితో తలగొక్కడమే నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంటే ఇది రాబోయే రోజుల్లో అంటే ఈ రకంగా ఉండదంటారా మీరు? రాబోయే రోజుల్లో కష్టమేనా, నిధులు రావంటారా? అయితే సార్ మీకు మాట చెప్తున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు 10 తక్కువ స్థానాలు ఎంపీలు గెలిస్తే ధన్యవాదాలు. ఒకవేళ 10 కనుక గెలవకపోతే షిండే గ్యారెంటీగా పారాచూట్ వేసుకుని వస్తారు, మీరేం డౌట్ పడకండి. ఒకటి ప్రసాద్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఒకటి ఆరోపణలు చేస్తుంది కనిపిస్తుంది కదా, ఈ రోజు మీటింగ్ బట్టి చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అన్న విధంగా కామెంట్ చేస్తుంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఓన్లీ రాజకీయ ఆరోపణ అనుకోవాలా? సార్ నేను అది తెలుగు తక్కువతనంగా నిదర్శనం సార్. ఓ ప్రోటోకాల్, ఓ ప్రధానమంత్రి వచ్చిందేరా ఇవాళ అభ్యర్థించే స్టేజ్ లో ఉన్నాం మన రాష్ట్రం. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ గురించి నేను కంటిన్యూస్ గా చెప్తున్నాను. ఇవాళ 6 హామీలు ఇచ్చిన దానికి కింద మీద పడుతున్నారు. రూపాయి డబ్బులు లేకుండా రాష్ట్ర ఖజానికి భారం పడవని గబగబా ఎత్తుకుంటున్నారు వాళ్ళు. మొదలు చూడండి, ఉచిత బస్సు అన్నారు. రెండోది ఆరోగ్యశ్రీ పెంచారు. ఆ రెండింటికి జేబుల నుంచి రూపాయి ఖర్చు లేదు కదా 6 హామీల్లో. ఇప్పుడు నిజంగా చేయవలసిన పనులన్నిటికీ రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ. అంటే ఒకటి ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇలా ఉండగా తప్పదనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయాలి, నిధులు కావాలి. సో కేంద్రం నుంచి ఖచ్చితంగా నిధులు కావాలంటే మనం ఈరోజు ఒక స్నేహపూర్వకంగా కేంద్రంతో ఉంటే తప్ప ఇవి విడుదలయ్యే అవకాశం కనపడదు. ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితి అనుకోవచ్చా? సార్ ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఎవరు ఆపడడానికి వినయ విధేతలతో లేకపోతే కన్సిడర్ కూడా చేయరు.
అంచేత ఎవరికి దిక్కులేదు ఈ విషయంలో. అంతే అంటారు. అంటే రాజేష్ గారు ఇస్తా ఒకటి ప్రసాద్ ఒక విషయం చెప్పండి, కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తేడా ఏమంటే ఏం చెప్తారు ఇలాంటి సమయంలో? తేడా లేదు సార్. ఇదే నాగిని డాన్స్ కేసీఆర్ కూడా వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టినంత దాకా కూడా చేశాడు. లాస్ట్ ఎలక్షన్స్ ముందు చిన్న గేమింగ్ అది. అసలు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్న పేరుకి బీజేపీ పార్టీకి సౌండ్ వినిపించేలా బి అని మార్చింది దగ్గర వాళ్ళకి దైద్యం పట్టింది. రైట్. వాసుదేవరెడ్డి గారు ఏమో చెప్తున్నారు. వాసుదేవరెడ్డి గారు ఇప్పుడు సోదరులు సత్యప్రసాద్ గారు మాట్లాడినట్టు అవివేకము కాంగ్రెస్ బీజేపీ కలవడం అనేది అవివేకమైన మాటలు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సత్యప్రసాద్ గారు కానీ మిగతా ఈ సిక్స్ టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, మనం ఒక్కసారి 2018 ఎన్నికల్లో చూడండి, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎవరికి సపోర్ట్ చేసుకున్నారు? నిజామాబాద్ లో కానీ కరీంనగర్ లో కానీ. అదే విధంగా ఉప ఎన్నికలు జరిగితే హుజరాబాద్ లో ఎవరికి సపోర్ట్ చేసుకున్న డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండ్రు? ఎక్కడెక్కడ డమ్మీ క్యాండిడేట్లను పెట్టిండ్రో మనం చూడలేదా అండి రాజేష్ గారు? కాబట్టి ఇప్పుడు అంతెందుకు రాజేష్ గారు, అంతెందుకు మొన్న క్యాంపు రాజకీయాలలో కాంగ్రెస్ బీజేపీ స్థానాలు పంచుకున్నదండి. కింది స్థాయిలో అలయన్స్ లో నడుస్తా ఉన్నది, పై స్థాయిలో లేకపోయినా కింది స్థాయిలో నడుస్తా ఉన్నది. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, పార్లమెంట్ లెవెల్లో తప్పకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ బీజేపీ, నేను ఏమంటున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తిగా భవిష్యత్తులో ఇప్పటిదాకా సత్యప్రసాద్ గారు చెప్పారు, ఎంపీ స్థానాలు తక్కువ గెలిస్తే భవిష్యత్తులో మహారాష్ట్ర పునరావృతం అవుతుందని చెప్తా ఉన్నారు. దబ్బన మహారాష్ట్ర పునరావృతం అయితే ఇదే రేవంత్ రెడ్డి గారు 30-40 మందిని పట్టుకొని అదే బీజేపీలకు పోయి మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే చూద్దాం మనం ఒకసారి ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో. కాబట్టి మీరు పదే కేసీఆర్ గారు అప్పుడు సైక్యత లేకపోవడం వల్ల మనకు నష్టం జరిగిందంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారితో మంచి దోస్తాన్ చేస్తుండ్రు కదా, ఇది తెలంగాణకు ఎట్లా ఉంటది అంటే ఇది కొత్తలో బాగానే ఉంటది రాజేష్ గారు. పోను తెలుస్తుంది. ఇప్పుడు తింటే కానీ రుచి తెలియదు అన్నట్టు పోని 3 నెలలకి ఇంకేం తెలిసిందండి? ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం వాళ్ళ వల్ల కాదు. రెండో అంశం రాజేష్ గారు, ఇంతకుముందు నరేష్ గారు మాట్లాడినట్టు అసలు డబుల్ బెడ్రూమ్ లో మేము ఇచ్చిన పైసలే వాళ్ళు లెక్క చెప్పలేదన్నారు. దాదాపుగా కేంద్ర ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో 2390 కోట్లు ఆర్థిక సాయం చేస్తా అని చెప్పి కనీసం 1000 కోట్లు కూడా డబుల్ బెడ్రూమ్లకు ప్రధానమంత్రి యోజన కింద ఇవ్వలేదండి. అదే విధంగా మన దిలీప్ గారు మాట్లాడిండ్రు పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఏం మాట్లాడలేదని. ఇది పార్లమెంట్ చెప్పిన లెక్క అండి. ఏ ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఒకటే నిమిషం కొత్త చేస్తాను నేను. ఇప్పుడు 16వ లోక్సభలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎంపీగా గెలిచిన వాళ్ళు 2720 ప్రశ్నలు అడిగిండ్రు. 17వ లోక్సభలో 2028 ప్రశ్నలు అడిగారు. మొత్తం ఈ 9.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఒకటండి. మీరు ఏనాడైనా కూడా ఒకటి వాసుదేవరెడ్డి గారు ఏ రోజైనా 2018లో నేను ఒకటి వాసుదేవరెడ్డి గారు 2018లో మీరు గెలిచిన తర్వాత ఒకటి వాసుదేవరెడ్డి గారు మీ ప్రయోజనం వాసుదేవరెడ్డి గారు 2018లో మీరు ఒక నిమిషం ప్లీజ్ వాసుదేవరెడ్డి గారు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు దక్కాలంటే ప్రశ్నించే గొంతు పార్లమెంట్ లో ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మరి ఎన్నుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళెవరు కూడా ఇక్కడి ఎన్నుకొని వేయిన తర్వాత ఎవరు కూడా తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడలేదు లోక్సభలో. ఇలా దిలీప్ గారు అడిగిన ప్రశ్నకి ఇదే గీటు రాయి. దిలీప్ గారు ఏం మాట్లాడలేదని చెప్పారు కదా ఇంత ముందు, దానికి ఇదే గేటు రాయి. మేము 4000 పైన అడిగితే కాంగ్రెస్ వాళ్ళు అడిగింది 1200 క్వశ్చన్లు, బీజేపీ వాళ్ళు అడిగింది 190 క్వశ్చన్లు. అంటే మీకు ప్రజలపైన ప్రేమ ఉన్నట్ట, బీఆర్ఎస్ పార్టీగా మాకు ప్రజలపై ప్రేమ ఉన్నట్ట? వాసుదేవరెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకో, మీరు 2018 తర్వాత మీరు ఏనాడు కనీసం రాష్ట్రానికి ఇది కావాలని చెప్పి అడిగింది లేదు, కనీసం ప్రధాని వస్తే ఒక రిప్రజెంట్ ఇచ్చింది లేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకో, మీరు ఇక్కడ ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ మకం చాటేయడము లేదంటే వేరే కామెంట్ చేయడము, అంటే ఏ రకంగా మీరు రాష్ట్రానికి ఇది కావాలని అడిగిన రోజులు ఉన్నాయా? కనీసం ప్రోటోకాల్ పాటించారా? ఒక ప్రధాని వస్తే ఒక స్నేహపూర్వకంగా ఎప్పుడన్నా ఉన్నారా మీరు? మంత్రి పోలేదా అండి? మా రాష్ట్ర మంత్రులు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిస్తుండ్రి. కాదు ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ అని చెప్పేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిస్తుండ్రి, అంతే పంపించేవాళ్ళు. ప్రోటోకాల్ ఎవరో ఒకరు పోతే ఏంటండి? ఎవరైనా పోయినట్టే కదా.
ఇవాళ ఒకటి రాజేష్ గారు మీరు మాట్లాడుతున్నది ఏదో ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడినట్టు కనిపిస్తా ఉన్నది. కాదు ఈ రోజు ప్రజలంతా ఒకటి వాసుదేవరెడ్డి గారు ఈ రోజు ప్రజలంతా ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏదైనా ఉంటే వాసుదేవరెడ్డి గారు దయచేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే ఒక విషయం వినాలి ఒకటి వాసుదేవరెడ్డి గారు ప్రజల పక్షాన అడిగిన వాటికి దేనికి సమాధానం వాసుదేవరెడ్డి గారు ఈ బీజేపీ ప్రభుత్వానికి మేము ఎందుకు సపోర్ట్ చేయాలని ఒక్క నిమిషం నేను ఒకటి అడుగుతా ఒక నిమిషం వాసుదేవరెడ్డి గారు వినాలి నేను క్వశ్చన్ వేసినప్పుడు మీరు పార్టీ ప్రతినిధిగా మాట్లాడకండి అంటున్నారు. అది కాదు విషయం ఏంటంటే నేను చెప్పేది వినండి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే నిజంగా కదా ఈరోజు ముఖ్యమంత్రి ఎంత పరిణతి చెందాడు రాజకీయంగా, ఏ రకంగా రాష్ట్ర ప్రజలు అంటే ఇక్కడ స్నేహపూర్వకంగా రాష్ట్ర సెంట్రల్ స్టేట్ స్నేహపూర్వకం ఉంటే రాష్ట్ర ప్రజలు లాభపడతారు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయి. సో అలాంటిది కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు అనేది ఈ రోజు ప్రజలందరూ ప్రశ్నించుకుంటున్నారండి. నేను చెప్పేది అది విషయం. మీరు మళ్ళీ చేయలేకపోయారు అనకండి. మేము ఎందుకు చేయలేదు? 2014లో వీళ్ళే కదా మీ ప్రయోజనాలు మీరు ఒక బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు కదా, మీరు ఒక బీఆర్ఎస్ పార్టీని పెట్టి స్టేట్ లో అని చెప్పి అనేక సందర్భాలలో మీరు బిల్లులకు సపోర్ట్ చేసిరని చెప్పింది వీళ్ళు కదా అప్పుడు ఆరోపణ చేసింది. మేము ఆనాడు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, కేంద్రం నుంచి సహాయం అందాలి, కేంద్ర సహాయం ఉంటేనే తెలంగాణ ముందుకు పోతుందని భావించే కదా ఆనాడు అనేక సందర్భాలలో బీజేపీకి మేము అనుకూలంగా బయట ఉండి కూడా మేము కొన్ని సందర్భాలలో బిల్లుల విషయంలో సపోర్ట్ చేసింది. ఇవన్నీ మర్చిపోయినరా? సో తర్వాత ఏమైంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, కావాల్సిన ప్రాజెక్టులకు ఇక్కడ దక్కలేదు. ఎందుకు? దీంతో మనం సైక్యతగా ఉండాలి, తప్పకుండా ప్రశ్నించాలి ఈ ప్రజల పక్షాన్ని భావించడం కాబట్టి ఇలా ప్రశ్నించే తత్వాన్ని మేము ముందుకు తీసుకెళ్ళిన తప్పితే మీరు పదే దోస్తాను ఉంటే ఏదో 1000 కోట్లు వచ్చినట్టు నరేంద్ర మోడీ గారితో సోదరుడు వాసుదేవరెడ్డి గారు మాట్లాడుతుంటే బాధ అవుతున్నది, నవ్వు వస్తున్నది. ఎందుకంటే నిజంగా వాళ్ళ బాధను చూస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చి అటు ఇటు కారణాలం అయిపోయినాము. రేపు ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు పడవు కాబట్టి ఈ యాంగిల్ లో వాళ్ళకి అర్థమైపోయి కయ్య అరుస్తున్నారు తప్ప అది ఏం లేదు. ఈ రోజు మా సోదరి కవిత కూడా ఆ స్టేట్మెంట్ ఇచ్చే వాస్తవాన్ని కూడా ఇక్కడ నువ్వు గంటగా అంతగానో మాట్లాడితే నేను ఏమైనా మాట్లాడితే నాకు ఆమె విన్నా. ఎందుకంటే ఇది మనం జూమ్ లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి అనిపించదు. అయితే ఇక్కడ అందుకే మొత్తం లాస్ట్ కి అయినాక మాట్లాడు. ఇక్కడ విషయం ఏంటంటే రాజేష్ గారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంతకుముందు వారు దిలీప్ గారు అన్నది 100% నిజం. వారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడినా కానీ వాస్తవాలు మాట్లాడు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంగా ఒక రాష్ట్రానికి సమైక్య భారతదేశంలో సమైక్య రాజ్యాంగ వ్యవస్థలో ఎవరికి ఏది ఇవ్వాలో దాని ప్రకారం ఇవ్వాల్సిందే, దాన్ని కూడా కాదనలేని నిజం. కానీ తెలంగాణ ప్రాంతానికి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం యొక్క మెమరాండాలు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అవు భయ్ నువ్వు రాష్ట్రంలో కేంద్రంలో పార్లమెంట్ లో నీకు నాకు పడలేదు, సరే నీకు ఇవ్వగాలి, అందుకే నువ్వు నీకు సపోర్ట్ చేయలేదు, మేము 5 ఏళ్ల తర్వాత 18 నుంచి మేము అనుకున్నాం. కానీ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే నువ్వు ఒక మంత్రిని పంపిస్తావు, ముఖ్యమంత్రి పోయి మాట్లాడుకొని సార్ ఇది మాకు సాయం చేయండి అని అడగాలి. నువ్వు పార్లమెంట్ లో కొట్లాడొద్దంటివా? నువ్వు లెటర్ పెడితే మాకు కొట్లాడొద్దన్నమా? కొట్లాడాలి, బాధ్యతగా హక్కుల కోసం కొట్లాడాలి, అన్ని రాష్ట్రాలు కొట్లాడినట్టు కొట్లాడాలి, నువ్వు కూడా కొట్లాడు. కాకపోతే దానికంటే ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు అవమానించమని చెప్పిరా? ప్రధానమంత్రికి అసలు ప్రోటోకాల్ ప్రకారం గౌరవించవద్దని చెప్పిరా? ఒక ప్రధానమంత్రి వస్తే ఒక రాష్ట్ర మంత్రిని పంపిస్తావా నువ్వు, ఒక ముఖ్యమంత్రి? అందుకే ప్రజలు ఈ యొక్క నైజాం యొక్క నిరంకుశత లక్షణాలు ఇక్కడ ఉన్నాయి, ఈయన తెలంగాణకు ఇది పనికిరాదని చెప్పేసి తీసి ఈరోజు నిన్ను సాగనంపిరు ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా సరే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎవరైనా ముఖ్యమంత్రిగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు వారిని కలవాలి. మన యొక్క మెమరాండాలు అది కాదు పాయింట్ నరేష్ గారు. ఒకటి మేము కూడా గతంలో నరేష్ గారు ఒక విషయం, ఇప్పుడు వాసుదేవరెడ్డి ఏమంటున్నారంటే మేము కూడా గతంలో 2014 అధికారం చేపట్టినప్పుడు సో ప్రధానిని ఏ రకంగా మేము రిసీవ్ చేసుకున్నాము, ఏ రకంగా ఆయన గురించి పొగిడామనేది కూడా ఆయన చెప్పారు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏ రకంగా. కానీ ఎక్కడ కూడా కనీసం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదు. అప్పుడే మేము తర్వాత ఫైట్ చేయాల్సి వచ్చింది కేంద్రం పైన. ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. మొదట కాబట్టి ఈ రకంగానే ఉంటారు. రాబోయే రోజుల్లో అసలు కేంద్రం నుంచి సహకారం ఉండదని బీజేపీ నేతలు ఏం చేస్తారని కాదు. ఇప్పుడు పెద్ద అవన్నీ తీసి నేను పార్లమెంట్ ఇట్లా ఫైట్ చేసి అని చెప్పారు కదా, ఫైట్ చేయాలి కదా. నువ్వు వ్యక్తిగత కక్షలా ఇక్కడ ప్రధానమంత్రిని నువ్వు మర్యాద చేయకపోవడం ఇది? నువ్వు రాజ్యాంగం నేను ఎవడు అడుగుతా? నేను
నువ్వు పార్లమెంట్ లో నువ్వు ఎవరు కొట్లాడొద్దా? నేను రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాష్ట్రానికి రిసీవ్ చేసుకోవాలి కదా. నువ్వు ఆఖరికి రాష్ట్రపతిని రిసీవింగ్ లో కూడా పోకపోయే పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితులు ఈ రోజు ఏర్పాటు చేసింది. అసలు తెలంగాణ అనేది భారతదేశంలో పార్టీ కాదని మన సోదరి కవిత మాట్లాడిన వాటిలో మాకు సపరేట్ దేశం ఉండే అని చెప్పి మాట్లాడే ఆమె ఎంపీ అయిన కొత్తలో. దుర్మార్గమైన ఆలోచనలతోటి మీరు దానికి ఎంత పెద్ద ఎత్తున భారతదేశంలో నిరసనలు వచ్చినాయి. అదంటే మనం మర్చిపోయినామా? అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ప్రజలు ఏం చేసారు, తీసి సాగరం పక్కకు పంపారు. ఈరోజు ఇక నేను వేరే పదాలు మాట్లాడుతున్నాను. సహజం నరేష్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు ప్రసాద్ గారు వాసుదేవ్ రెడ్డి గారు ఆగండి. దిలీప్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం నరేష్ గారు, ఒక నిమిషం అండి నరేష్ గారు. దిలీప్ గారు ఒక విషయం చెప్పండి. ఈ రోజు మనం చూస్తే ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు రేవంత్ రెడ్డి. సో పదే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు మరో ఏకనాథ్ షిండే అవుతారు లోక్సభ ఎన్నికల తర్వాతని. అంటే ఈ రోజు జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుందా? ఎందుకు వీళ్ళు పదే ఆ రకమైన కామెంట్ చేస్తున్నారు? ఎట్లా చూడాలి వీళ్ళ కామెంట్స్ని మనం? ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు, అందుకు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి ఈ అభియోగాలు సహజంగా వస్తూనే ఉంటాయి. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇది ఏదో ఆయన ఫ్యూచర్ లో ఇక్కడి నుంచి ముఠా వేసుకొని పోయి అక్కడ ముఠా చెత్త కట్టి దానికోసం ప్లాన్ చేస్తున్నాడని ఖచ్చితంగా అనుకో. ఆయన సహజంగా ప్రధానమంత్రిని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది. దాన్ని ఆయన డెఫినెట్ గా అవకాశాన్ని వాడుకున్నాడు. గతంలో కేసీఆర్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. మీకు జ్ఞాపకం ఉంటే మొదటి 6-7 సంవత్సరాలు కేసీఆర్ ఒక మాట అనేవాడు. ఏమన్నాడంటే ఆయన ప్రధానమంత్రి పక్క కూర్చొని మాట అన్నాడు, మాకు గతంలో 31% వచ్చేది, మీ అద్భుతమైన నాయకత్వంలో మాకు ఇప్పుడు 41% స్టేట్స్ అన్నింటికి కూడా ఫండ్స్ వస్తున్నాయి, 43% వచ్చాయని ఆయనే స్వయంగా చెప్పాడు ప్రధానమంత్రి పక్క పెట్టుకొని. మరి ఆ తర్వాత మాకు ఇది రాలేదు అంటే కొన్ని స్పెషల్ ప్రాజెక్ట్స్ అడిగాడు, అదనపు శాంక్షన్స్ అడిగాడు, అవి రాలేదు. అది నేను కూడా అన్నారు కదా ముందే. ఎందుకంటే ఆయన డిపిఆర్ పంపకపోవటం లేదా ఆయన ఏదైతే ప్రాజెక్ట్ అడిగాడో అది కుటుంబానికి ఆదాయం కింద పరిణమించిందని మోడీ గారు ఇతరులు భావించారు. మీరు మాట్లాడడానికి సపోర్టింగ్ గా ఒక విషయం యాడ్ చేస్తున్నాం. మన వాసుదేవ్ రెడ్డి గారు మాట్లాడినందుకు ఏమి అంటే అక్కడ ఏకనాథ్ షిండే ఎట్లయితాడు, అక్కడ శివసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో అలయన్స్ లోకి పోయి వాళ్ళు ముఖ్యమంత్రి కోరి మా తర్వాత వాళ్ళకి ఉండాలి, మాకు ఎక్కువ సీట్లు ఉన్నాయి ఉండి కూడా వాళ్ళు కాంగ్రెస్ తోటి ఎన్సీపీ తోటి అంటగాకి వాళ్ళు చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలలో రిజెక్షన్ వచ్చేసి నరేష్ గారు ప్లీజ్ మాట్లాడతారు. నరేష్ గారు ప్లీజ్ మా భావజాలకు వ్యతిరేకంగా నరేష్ గారు ప్లీజ్ నేను మీ దగ్గరకు వచ్చేప్పుడు మాట్లాడదాం మనం. దిలీప్ ఒక నిమిషం, వాసుదేవ్ రెడ్డి గారు ఒక నిమిషం. సబ్జెక్ట్ డౌటే లేదు. వాని పొత్తు నువ్వు వీని పొత్తు ఇది అంటే అబ్సల్యూట్ రాంగ్. ప్రజలు నవ్వుతున్నారు. సరే ఓకే నరేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ గారే అది మీరు మర్చిపోతా ఉన్నారు. సరే ఓకే దిలీప్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఒక నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ గారే ఏకనాథ్ షిండే గురించి తెలంగాణ ప్రాంతంలో చెప్పిండు. ఏకనాథ్ షిండే రాబోతా ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అని. దాన్ని కోడ్ చేస్తా ఉన్నా ఇప్పుడు వేరే పార్టీకి. ఏకనాథ్ షిండే అంటే నీ యొక్క పార్టీలో నాయకులు కావచ్చు, మీ హరీష్ రావు గారు కావచ్చు, మీ కేటీఆర్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు. నరేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. సబ్జెక్ట్ నేను వాళ్ళతో మాట్లాడిస్తున్నాను. ఒక నిమిషం ప్లీజ్. దిలీప్ గారితో మాట్లాడిస్తున్నాను. మళ్ళీ మీ దగ్గర కూర్చొని మాట్లాడు. దిలీప్ గారు ప్లీజ్. ఇప్పుడు నేను ఏమంటానంటే పొలిటికల్ ఈక్వేషన్స్ లో పాలిటిక్స్ నేను ఒకటి మనం కూడా నిన్నటిదాకా కాంగ్రెస్ మేమందరం కూడా అదే మాట అన్నాం కదా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నాం. దానికి కారణాలు ఏం చూపించామంటే కవిత అరెస్ట్ కాకపోవటం, అక్కడ ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రిని 1 year దాటి జైల్లో ఉన్నాడు, బెయిల్ కూడా రాలేదు. ఇక్కడ అరెస్ట్ కావాల్సిన ఆమె అరెస్ట్ కాలేదు. మేమందరం అప్పుడు అన్నాం అరే ఎందుకు అరెస్ట్ కావట్లేదు అరే. ఆఖరికి బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కేసీఆర్కి అక్కడ రూమ్ కూడా చూపించారన్నాడు. ఆయన అక్కడి నుంచి తీసేశారు ఆకస్మికంగా. 30 సీట్లు వస్తాయనుకున్న బీజేపీ కొలాప్స్ అయ్యి ఆ సింగిల్ డిజిట్ లో పడిపోయింది. సో అప్పుడు మనందరం అన్నది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నాం. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ నిజం కూడా అధికారంలో రావడానికి వీళ్ళిద్దరు ఒకటే అనే ప్రచారం కూడా ఒక కారణం, వన్ ఆఫ్ ది రీజన్స్ కదా. సో ఈ రోజు సడన్ గా మేము అధికారంలో రాగానే బీజేపీతో జడగట్ట అంటే ఎట్లా? ఇది కూడా పాలిటిక్స్ ఇట్లాంటి అభియోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఈ రోజు మేము అధికారంలో ఉన్నాము, ఆల్ అండ్ దట్ ఇస్ అ ఫ్యాక్ట్, రియాలిటీ. ఆ రియాలిటీలో భాగంగా ఇంతకుముందు వాసుదేవ్ రెడ్డి గారు అన్నట్టు మన మిత్రుడు నరేష్ అన్నట్టుగా మాకు ఈ రోజు దీన్ని స్మూత్ గా సేల్ చేయాలంటే మాకు ఖచ్చితంగా కూడా కేంద్ర సహకారం అవసరమే.
ఆ సహకారాన్ని ఆశించినప్పుడు నేను అదే అంటున్నా, సహకరిస్తుందా అని, రాబోయే రోజుల్లో కేంద్రం సహకరిస్తుందా అని నేను అడుగుతున్నాను. అది ఎట్లా మీరు ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం సహకరిస్తామండి, భాజపాతో సహకరిస్తాం. తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించకపోతే ఏం చేస్తాం? మనం కోఆపరేట్ చేసి మనం వాళ్ళతో సవ్యంగా ఉన్న సందర్భం లోపల వాళ్ళు మనం ఇంతకుముందు కూడా చెప్పా, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అన్నది యూనిఫామ్ గా ఎవరు ఏ గతంలో గవర్నమెంట్ సహకరించారు కదా దిలీప్ గారు. నేనేమడుగుతా కేసీఆర్ కూడా గతంలో సహకరించారు కదా కేంద్రం, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లులు తీసుకున్నా వీళ్ళు మద్దతు ఇచ్చారు కదా. ఆయన రాష్ట్ర నిధుల గురించో ప్రాజెక్టుల గురించో ఆయన వేరే విభేదించలే. ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని జాతీయ స్థాయిలో ఎదిగి నేనే ప్రధానమంత్రి అయినా అనుకున్నట్టు కలబడ్డది ఆయనకు. ఆ కళ వల్ల పార్టీ పెట్టి తెలంగాణ ఎత్తేసి అనవసరంగా భంగపడ్డాడు. కానీ ఆ అజెండా ఎంచుకున్న తర్వాత ఆయన డిఫర్ అయ్యాడు తప్ప అదర్వైజ్ ఆయన వేరే అంశాలు తెలంగాణ పాపం ఇది లేదు అదే లేదని కాదు కొట్లాడారు. రైట్. ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఎక్కడ అవకాశం వచ్చినా కేసీఆర్ని వదిలిపెట్టట్లేదండి ఏదో రకంగా. సో ఈరోజు అక్కడ సభలో కూడా అంటే గతంలో కేసీఆర్, గత ప్రభుత్వం కేసీఆర్ వ్యవహరించినట్లు మేము ఉండము, స్నేహపూర్వకంగా ఉంటాము, సో ఘర్షణ వాతావరణం ఉంటే రాష్ట్ర ప్రజలు నష్టపోతారు అనే విధంగా కామెంట్ చేశారు. అంటే గతంలో కేసీఆర్ ఎందుకు ఆ పరిస్థితిగా ఉండాల్సి వచ్చిందంటే రాష్ట్ర నిధులు ఇవ్వట్లేదు, సో అందుకే కేంద్రంతో ఫైట్ చేశామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి వల్లనే ఆ రోజు కేసీఆర్ ఘర్షణ వాతావరణం పెట్టుకున్నాడా కేంద్రంతో, అందుకే రాష్ట్రానికి నిధులు రాలేకపోయాయా? ఇక్కడ బీజేపీ పార్టీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే అండి, దాని ప్రైమరీ మోటో ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని ఒక నినాదం ఒకటి, రెండోది స్ట్రెంథన్ గా ఉన్న రీజనల్ పార్టీలకి బూమరాంగ్ చేసి మొత్తానికి వాళ్ళు మట్టిలో కలిపేదాకా వాళ్ళు నిద్రపోరు. ఇప్పుడు ఎంత కాదన్నా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ చేసింది, మహా అయితే దాన్ని తిప్పికొట్టాలంటే షిండే స్ట్రాటజీ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో ఈ ఆప్షన్ తర్వాత ఎక్స్ప్లోర్ అవుతుంది, దట్ ఈస్ లీవ్ ఇట్. ప్రెసెంట్ ఇక్కడ గోల్డెన్ మూమెంట్, గోల్డెన్ ఆపర్చునిటీ దేనికి తీసుకుంటుందంటే, ఇప్పుడు చూడండి ఒక పెద్ద బండరాయి ఉంటుంది, దాన్ని మెడ్డాయించడానికి ఒక గుణపం తీసుకెళ్ళినా ఒక చిన్న గులకరాయి కావాల్సి వస్తుంది, ఎందుకంటే గుణపం కింద పెట్టి లేపడానికి. అలా ఇప్పుడు ఏమవుతుందంటే స్టేట్ లో ఉన్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి యొక్క మంచితనాన్ని బీఆర్ఎస్ పార్టీని మట్టి కనిపించడానికి బీజేపీ పార్టీ సర్వశక్తులు ఒడ్డు పోరాడుతుంది. మీరు గమనించండి, ఇప్పుడు జరగబోయేది అదే ఉపద్రవం. ఇక్కడ జరిగేది ఏమవుతుందంటే ఒక బీజేపీ, ఒక బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అనే త్రిముఖ పోరులో ఈ సీట్లు ఎక్కువ స్థానాలు కనుక బీజేపీ కైవసం చేసుకోవడానికి కనుక వెసులుబాటు దొరికితే ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్ టార్గెట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి బీఆర్ఎస్ కుదిరవడం స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ రీవ్యాంప్ అవడం చాలా కష్టం. ఎందుకంటే దక్షిణ తెలంగాణ నుంచి వలసలతో సర్వైవ్ అయిన బీఆర్ఎస్ పార్టీ, మోర్ ఓవర్ వాళ్ళ దగ్గర ఒరిజినల్ బ్యాచ్ ఎప్పుడు 20 మంది ఉంటారు. ఇప్పుడు దానికి ఈ వాసుదేవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కమిటెడ్ లీడర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్, నాకు ఆయన గురించి బాగా తెలుసు. ఉద్యమం నేపథ్యం నుంచి ఆయన స్వచ్ఛందంగా పోరాడుతున్న వ్యక్తి. మా ఉద్యమ నాయకుడు, మా యోధుడైతే దిలీప్ అనే సంగతి చెప్పక్కర్లే. కరెక్ట్ గా టైంకి సంకల్లో నీళ్లు పోసే టైంకి కరెక్ట్ గా బయటకు వస్తాడు. ఆయన కష్టాలు ఆయన కోరి తెచ్చుకుంటాడు, అది ఆయన చరిత్ర. ఆయన తర్వాత ఏంటంటే పనిచేసే దగ్గర కరెక్ట్ గా పని చేయకపోతే నచ్చని క్యారెక్టర్. సో వీళ్ళిద్దరూ నాకు పోరాట పటిమలు ఏంటో నాకు తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఉద్యమకారులకి సముచిత స్థానం ఈస్ట్ ఇంట్లో అయినా దొరుకుతుందేమో అని నేను కూడా వెర్రి చూపులు చూస్తున్నా. కానీ మళ్ళీ ఇవాళ అనౌన్స్ చేసిన 4 ఎగిరిపోయి పెట్టలని జాగ్రత్తగా సంపాదించుకోవడానికి. అవతల బీజేపీ పరంగా కూడా చూడండి, నిన్న కాక జాయిన్ అయ్యాడు ఆయన. జాయిన్ అయిన ఎంట్రన్స్ ఫస్ట్ లిస్ట్ లోనే అనౌన్స్ చేశారు పేర్లు, చాలా హాస్యాస్పదంగా. ఓకే, ఇవన్నీ ఎత్తుగడలు. నేను కావాల్సిన విషయాలు ఏంటంటే ఇవాళ ఒక సమన్వయంతో నడుస్తున్న రేవంత్ రెడ్డి ఉపద్రవాన్ని పసిగట్టకుండా ఉండడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ హటావో దేశ హటావో బచావో అన్న నినాదం వినకుండా చెవులు మూసుకుని అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉండరు కదా. అలాగే బీఆర్ఎస్ పార్టీ మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, వ్యవసాయ బిల్లులు దాకా బ్రహ్మాండమైన మద్దతు కూడగట్టుకున్నాడు. ఈ చిలక జోస్యం గారు ఎక్కువ తగులుతూ ఉంటారు కేసీఆర్ గారికి ఎప్పుడు. ఈ పంతులు ప్రవచనాలు ఎలా ఉంటాయంటే, నీకు రాజయోగం సువర్ణ యోగం వాళ్ళ కాడ వచ్చిన పర్వతం అని చెప్పి ఆ యజ్ఞాలు యాదులు ఏదో రాజులు చేయించినట్టు చేయించగానే కరెక్ట్ గా చెప్పాలంటే కేసీఆర్ గారు ఏదో వ్రతాలు చేసుకుని ఏదో పట్టం సంపాదిద్దుగాను అంటే వాళ్ళ పార్టీలు అందరికీ నెత్తికల్లు వచ్చిన మాటలు మొదలయ్యేసారు. ఈ గోవల బాలరాజు, ఈ సోమను, ఇలాంటి వాళ్ళు అందరూ. నిజంగా చూడండి, వాసుదేవ్ రెడ్డి గారు ఎంత స్థాయి కలిగి కూడా సంయమనం పాటించడానికి బాగా తెలుసు. కానీ రాజకీయ క్షేత్రం నేపథ్యంలో ఎక్కడ ఉండడం నాకు తెలుసు. ఇవి కాదు కావాల్సింది, ఐడెంటిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిటీ క్రైసిస్ లో ఎవరు ఉంటున్నారు, చుట్టూ ఉన్న టెరిటరీని నమ్ముకొని కేసీఆర్ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో ఇవాళ విఫలం జరిగింది. ఇవాళ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, నెక్స్ట్ ఎలక్షన్ చేసినట్లా గ్రేటర్ హైదరాబాద్ లో గెలిచినోడు ఎవడు ఉండడు. ఎందుకంటే వీళ్ళందరూ స్థిరం లేని బ్యాచే, పారాచూట్లు వేసుకుని వచ్చిన వాళ్ళే. సో ఆబ్వియస్ గా 6 మంత్రి పదవులు చేతిలో పట్టు కూర్చున్నాడు. గ్యారంటీగా 6 మంత్రి పదవులకి తతాలు ఆడిపోయే బ్యాచ్ గ్యారంటీగా ఉంది. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, సవితానంద రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ జీవితాశయం మంత్రిగా ఉండడమే. సో వీళ్ళ ముందు ఎగిరిపోతారు. ఇదంతా తెలుగుదేశం నుంచి వచ్చిన చెక్కూరు పక్షులేనండి.
ఏ గూటి పక్షాలు ఆ గూటికి, ఈ గూడు ఇప్పుడు ప్రస్తుతానికి సురక్షితంగా ఉంది, ఇక్కడ ఈ గూడు ఇక్కడ సురక్షితంగా ఒకటి ఉంది. ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఈ రోజు మీటింగ్ బట్టి చూస్తే అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉండబోతుందా అనేది రాష్ట్రంలో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో? అంటే అదే నాకు ఇప్పుడు స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయంటేనండి, బీజేపీ పార్టీకి సూది మోనంత జాగా ఇస్తే చాలు సార్, వాళ్ళు నెక్స్ట్ ఎలా చోట్ల పెట్టేస్తారో వాడికి అర్థం కాదు. వాళ్ళు ఆ స్ట్రాటజీస్ లో చాలా చాలా స్పెషలిస్టులు. అందులో వాళ్ళకి తెలుసో తెలియకో ఇవాళ మీరు గమనించండి, 4 పార్లమెంట్ సభ్యులు ఉన్న దగ్గర కిషన్ రెడ్డి ఒక్కడే తప్పించుకున్నాడు, ధన్యుడి సొంతం నిలబడలేదు. మిగిలిన 3కి ప్రజలు రిజెక్ట్ చేశారు. కానీ ఇవాళ వాళ్ళ పోరాటం ఎలా ఉంటుందో చూడండి. ఆ ఎంపీ స్థానంలో 2 ఎమ్మెల్యేలు గెలిచారు అక్కడ అగ్రిగేట్. ఇవాళ వాళ్ళు నియోజకవర్గాల మీద పొట్లు ఎలా సాధిస్తున్నారన్నది గమనించుకోండి. ఒకప్పుడు మూసీ నదికి రివర్ విషయంలో యువతల పక్క బిక్కుబిక్కులాడుకుంటూ ఎవరెవరు బద్దం బాలరెడ్డి, లక్ష్మణ్ ఇలాంటి వాళ్ళ పేర్లు తప్ప, 3వ బండారు దత్తాత్రేయ పేరు తప్ప 4వ పేరే ఉండేది కాదు. ఈ ఎంఐఎం ఆచ్ఛేదంతో నిరంతరం గెలుస్తున్న కిషన్ రెడ్డి అంటే ఎంఐఎం సహాయ సహకారాలు, ఇది వాస్తవం. రాజాసింగ్ ఒకటే పోరాట యోధుడు, హిందూ సామ్రాజ్యాధిపతి అతను తెలంగాణకి, ఆయన పోరాటం వల్ల ఆయన గెలుస్తున్నాడు. ఈ మిగిలినవన్నీ జస్ట్ గాలి పొడగల్లా వచ్చినవే. ఈ ధర్మపురి అరవింద్ ఇవాళ చూడండి, ఒక నక్క నీళ్ళ మందు రాసుకుని రాజు నేనే అని ఎగిరినది, వర్షంకి తుఫాన్ వచ్చిన తర్వాత రంగు ఎలా కరిగిపోద్దో ఖచ్చితంగా రంగు కరిగి చూపిస్తుంది. ఇవాళ డి శ్రీనివాస్ అన్నది ఒక లక్కీ మస్కెట్ అండి. ఆయన తెలంగాణలో ఏ పార్టీ అధ్యక్షుడో ఏ పార్టీలో ఉంటాడో ఆ పార్టీ సక్సెస్ రేషియో చూసుకోండి. రాజశేఖర రెడ్డి గారు సక్సెస్, డి శ్రీనివాసరావు పిసిసి అధ్యక్షుడు. డి శ్రీనివాస్ యాజ్ లాంగ్ యాజ్ విత్ టిఆర్ఎస్ సక్సెస్. డి శ్రీనివాస్ ఎప్పుడైతే వదిలిపోయి కాంగ్రెస్ పోయాడో వీళ్ళు బట్టి కొట్టు కాదు. ఒకటి ప్రసాద్ గారు, ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీకి కనీసం లోక్సభ అభ్యర్థులు పోటీ చేద్దామంటే దొరకలేని పరిస్థితి ఏంట, ఎవరు ముందుకు రావట్లేదు అంటున్నారు. ఎవరు రాలేరండి. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తా, బీజేపీ ఎప్పుడు త్రిముఖ వ్యూహంలో ఉంటది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఎవడోడు ఏం పని చేశాడు, చట్టం మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. వీళ్ళు ఏమైనా అడవాడు ఎక్కువ చేశారు అనుకోండి, మన బాలకి సోమను గోల బాలరాజు లాగా మొత్తం మడత పెట్టేశారు వాళ్ళు. ఈ ఊరు ఈ ఉపద్రవం రేపు ఇది ఎలక్షన్ ముందు చూడండి, కవిత ఎప్పుడో అయిపోతుంది, కేజ్రీవాల్ జైలుకి వెళ్తాడు. ఇది శాశ్వతం. ఇది రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే. కవిత అరెస్ట్ ఎప్పుడోగా మారిపోతుంది, కేజ్రీవాల్ అరెస్ట్. ఇది ఎలక్షన్ నెక్స్ట్ జనరల్. ఖచ్చితంగా కవిత అరెస్ట్ ఉంటుందా? సెకండ్ థాట్ ఇందులో మీకు అసలు ఆలోచించవలసిన విషయం లేదు దీంట్లో. బీజేపీ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అని పేరెట్టుకున్నారో బీజేపీకి సాయం చేయడానికి పెట్టుకున్నారు. చేజేత స్వయంకృత అపరాధం అది. చచ్చినోడికి సారికావేలు అన్నట్టు చచ్చిపోయిన రామారావు గారు కళ్ళను నిజం చేయడానికి రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీ అని పెట్టి పాపానికి బి స్టాండ్స్ ఫర్ వీళ్ళు అప్పడాల కర్ర, వీళ్ళు ఏదో చిన్న ట్రాక్టర్ బొమ్మ వస్తే ఇదేదో మా గుర్తు అని విభేదించే స్థాయి కలిగిన కేసీఆర్ బి స్టాండ్స్ ఫర్ బీజేపీ అని తెలియకుండా పెట్టాడండి బీఆర్ఎస్ అని. ఉడక పొరలకు ఎక్కుతుంది సార్ ఎలక్షన్ ముందు. రాజేష్ గారు, బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాల్సిన అవసరం ఎవరు, భారతీయ జనతా పార్టీ పొందబెట్టాల్సిన అవసరం లేదండి. ప్రజలు ఎవరు సమయానికి పనికిరారో ఈ కాలాతీతంగా అన్ని పోతూనే ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూనే ఉంటాయి. దానికి భారతీయ జనతా పార్టీ పెట్టేస్తున్నారు అసమయం. ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్టయినా ఇప్పుడు సరే సత్యప్రసాద్ గారు కూడా చాలా విశ్లేషించారు. నరేష్ గారు ఏమంటున్నారు అంటే మొత్తం కాలగర్భంలో కలిసిపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటుండ్రు. బీజేపీ పార్టీ పెట్టినప్పుడు మీరు మొత్తం దేశంలోనే 2 ఎంపీలు గెలిచిరు, మర్చిపోవద్దు నరేష్ గారు. నరేష్ గారు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు నాటి టిఆర్ఎస్ గా నేటి బీఆర్ఎస్ గా మేము అనేక అప్ అండ్ డౌన్స్ మనం ఎదుర్కొన్నామండి. దాంట్లో మేము ఎక్కడ వెనకపోయేది లేదు. మళ్ళీ ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తాం, ప్రజల మధ్యలోనే ఉంటాం. దాని విషయంలో మేము ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. రెండో అంశం, ఇలా నరేంద్ర మోడీ గారు మాట్లాడిన అంశాలు చూస్తుంటే కుటుంబ పార్టీలను నమ్మద్దు అంటుండు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాజేష్ గారు మీరు చూడాలి, అదే స్టేజ్ మీద కుటుంబ పార్టీ నడిపిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి గారు పక్కకు కూర్చున్న ఆ స్టేజ్ మీద కుటుంబ పార్టీలను నమ్మద్దు అంటాడు. అంటే ఏమన్నట్టు, కాంగ్రెస్ ని కూడా నమ్మద్దు అన్నట్టుగా లెక్క. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి వాయిస్ అదే ఇచ్చింది కదా నరేంద్ర మోడీ గారు చెప్తున్న మాటలు. వారి పక్కన కూర్చున్నది రేవంత్ రెడ్డి గారే కదా. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి అయినరు? కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ ఏంటిది, కుటుంబ పార్టీ కాదా? మనం అనేక సందర్భాల్లో కుటుంబ పార్టీల గురించి మీరు మాట్లాడకండి వాసుదేవ్ రెడ్డి గారు. వాసుదేవ్ రెడ్డి గారు మీరు మాట్లాడకండి ప్లీజ్, మీరు మాట్లాడకండి కుటుంబ పార్టీల గురించి వదిలేసేయండి.
ఇక అలా చెప్పుకుంటూ పోతే మీ దాంట్లోనే ఉన్నారు కదా అందరూ. కుటుంబ పార్టీ గురించి అది వదిలేసేయండి, please. మాట్లాడే అర్హత లేదండి. Right. రాజ్నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ ఎమ్మెల్యే కాలేదా? మీరు మాట్లాడండి. రాజస్థాన్ మాజీ సీఎం కుమారుడు దుష్వంత్ సింగ్ ఎంపీ కాలేదా? రమణ్ సింగ్ ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు అభిషేక్ సింగ్ ఎంపీ కాలేదా? ప్రేమ్ కుమార్ దుమాల్ హిమాచల్ ప్రదేశ్ సీఎం కుమారుడు అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి కాలేదా? ఎట్లా మాట్లాడుతున్నారు రాజేష్ గారు? మీరు కుటుంబం గురించి అని చెప్తా ఉంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా కుటుంబ వ్యవహారాలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? వాసుదేవరెడ్డి గారు, ఈ రోజు మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ప్రతిభతోటి పైకి రావాలి. ఎందుకు ఓడిపోయింది? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఏంటి? అవన్నీ మనం సరే విశ్లేషించుకుంటే చాలా ఉన్నాయి. కుటుంబం గురించి వద్దు. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, వాసుదేవరెడ్డి గారికి అండ్ నరేష్ గారికి ప్లీజ్, ఇటు వినోద్ గారికి, అదేవిధంగా దిలీప్ గారికి అండ్ ప్రసాద్ గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి మీ అందరికీ కూడా. రైట్, చూసాం కదా మొత్తానికి ఇవాళ ప్రధాని మోదీ అయితే తెలంగాణకు వచ్చారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి స్నేహపూర్వకంగా ఉండాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పుడే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు అని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరి చూద్దాం ఏ రకంగా కేంద్రం సహకరించబోతుంది, ఏంటి రాబోయే రోజుల్లో అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.